ఇక విజయవాడలో డూండి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 72 అడుగుల ఎత్తులో దర్శనమిస్తున్న భారీ గణనాథుని ఉన్న చోటనే నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, విజయవాడలో వాడవాళ్ల గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆదివారం, అలాగే 9వ రోజు కూడా కావడంతో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం వేడుకలు కూడా భారీగా ఊరేగింపులతో సహా ఆ పురవీధుల్లో ఊరేగిస్తూ కృష్ణానగర్ నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇక విజయవాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకున్న విజయవాడ 72 అడుగుల మట్టి గణపతి విగ్రహం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ వద్ద గణపతిని తిలకించేందుకు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు ఆదివారం కావడంతో కుటుంబ సభ్యులతో సహా వేలాది మంది మొత్తం రోడ్లు మొత్తం కూడా నిండిపోయి ట్రాఫిక్ కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో మొన్నటి వరకు కూడా వరదల వల్ల చాలా మంది జనాలు బయటికి రావాలని పరిస్థితి. ఇప్పుడు వరద కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వేలాదిగా తరలి వచ్చి ఈ 72 అడుగుల మట్టి గణపతిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అది నిర్వాహకులు డూండి రాకేష్తో పాటు ఇక్కడ చాలా మంది ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క 72 అడుగుల మట్టి గణపతి ప్రత్యేకతలు ఏంటి, ఏం చెప్తారు? ఏదైతే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత గతంలో చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించింది డూండి గణేష్ సేవా సమితి. 72 అడుగుల విజయ మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా నవరాత్రులతో ముగించాలని కోరుకున్నా కూడా విజయవాడకి ముంపు రావటం వల్ల చుట్టూ 3 అడుగుల మేర నీళ్ళన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. అయినా సరే సమితి వారు మేము వెనక్కి తగ్గకుండా 3.5 అడుగుల హైట్తో 10 అడుగుల వెడల్పుతో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని 40 గంటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తున్నట్టయితే సెలవు దినం కాబట్టి లక్షలాది మంది జనం ఉదయం నుంచి బారులు తీరారు. వేలాది మంది ప్రజలు క్యూ లైన్లలో నిలబడ్డారు. ఎంత లేట్ అయినా సరే ప్రజలందరూ సందర్శనార్థం వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రులు ముగిద్దామని అనుకున్నా కూడా దీనిని 21 రోజు పొడిగించి దేవాదాయ శాఖ సహకారంతో రోజుకొక టెంపుల్ నుంచి కళ్యాణాలు తెప్పించి ఇదే ప్రాంగణంలో కళ్యాణాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు సాయంత్రం శ్రీశైలం మల్లన్న కళ్యాణం ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సందర్శనార్థం ఓ పక్క బాలరాముడు వారి విగ్రహాన్ని, మరో పక్క వారాహి మాత విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తులు ఈ రోజు దర్శించుకొని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంది నిమజ్జనం వేడుకలు? జనరల్గా మనం ఎక్కడైనా చూస్తే స్థానికంగా ఉన్న కృష్ణమ్మ ఒడిలో మనం నిమజ్జనం చేస్తాం. కానీ మీ డూండి గణేష్ ప్రతి ఏడాది కూడా ఎక్కడైతే ప్రతిష్ఠిస్తారో అక్కడే నిమజ్జనం చేస్తారు. ఈసారి ఎప్పుడు చేయబోతారు? ఎటువంటి ఏర్పాట్లు చేయబోతారు? ఏదైతే ఇందాక మీకు చెప్పినట్టు 21 రోజులు పూర్తి చేసుకొని 27వ తారీఖు వరకు భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. 28న ఉదయం నుంచి కూడా కోలాటాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమంతో మొదలుపెట్టి అలాగే లడ్డూపాట నిర్వహించి సాయంత్రం 4 గంటల నుంచి విగ్రహం పైన నవాభిషేకాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, పసుపు నీళ్ళు కానివ్వండి, చెరుకు రసం కానివ్వండి, నెయ్యి కానివ్వండి, వీటన్నిటితో స్వామివారికి అభిషేకం చేసి దాదాపు 7,000 మంది మహిళలతో దిష్టి తీపిచ్చి ఆ రోజు ఇక్కడే ఫైర్ ఇంజన్ సహాయంతో ఇక్కడే మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ నిమజ్జనం అయిపోయిన తర్వాత మరుసటి రోజు 29వ తారీఖున ఏదైతే మట్టి వినాయకుడి యొక్క మట్టి ఉందో ఆ మహిమగల పూజించిన 21 రోజులు పూజించిన మట్టిని ప్రజలకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. చెప్పండి, దాదాపు మొత్తం మొదటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు ఇంతమంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు రికార్డుగా ఉంది. ఏమనుకున్నారు? భక్తుల స్పందన ఎట్లా ఉంది? భక్తుల స్పందన మీడియా వాళ్ళు మీరే చూస్తున్నారు. మా లెక్క ప్రకారం మా ఎస్టిమేషన్ వచ్చి 15 lakhs 15 లక్షల మంది భక్తులు వస్తారని మా ఊహాగానంతో 15 లక్షల మందికి మేము ఏర్పాటు చేయమన్నది. దీనివలన మాకు చాలా ఆనందంగా ఉన్నది. మరియు భక్తుల మనోభావాలకు కారణంగా మేము 21 రోజు చేయడం జరుగుతుంది. మీకు 28వ తారీఖు 11 గంటలకి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. మీకు 4 గంటలకి లడ్డు వితరణ చేయడం జరుగుతుంది. సాయంత్రం 6కి స్వామివారికి మేము అభిషేకం చేస్తున్నామండి. 8 నుంచి 9 రకాలతో మీకు వాటర్తో మీకు అభిషేకం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ప్రజలు తిలకించవలసిందిగా కోరుతున్నాము. ఇలాగే రంగురంగుల విద్యుత్ కాంతులతో భక్తులకు మీకు ఎంతమంది వచ్చినా సరే సౌకర్యానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు అన్ని రకాల మా కమిటీ వాళ్ళు మేము ఏర్పాటు చేసాము. ప్రత్యేకించి ఇక్కడ మీరు గణేష్ నాథుడితో పాటు బాలరాముడు, అయోధ్య రాముడు, మరి వారాహి అమ్మవారు ఈ దర్శనం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులు ఈ సద్వినియోగం చేసుకొని ఈ
కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై గణేష. మేడం చెప్పండి, అంటే చాలా మంది ఇప్పుడు భక్తులు వచ్చారు, ఇంతమంది ఉన్నారు, ఎట్లా ఉంది ఇంత పెద్ద గణపతిని మన విజయవాడలో చూస్తాం కానీ మీరు అంతా వచ్చి దర్శించుకోవడం? ఇంతకుముందు ఇంత పెద్ద గణపతిని చూడాలంటే మేము కంపల్సరీ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేదండి. మనకి దగ్గరగా ఇంత పెద్ద గణపతి మనకి రావడం అది మన అదృష్టం అని చెప్పుకోవాలి. అసలు ఇంతమంది జనాన్ని చూస్తే నాకు నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి. లోపలికి రావడానికి మాకు పావు గంట పట్టింది. ఇలా లోపలికి వచ్చి దగ్గర నుంచి దేవుని దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎక్కడో భద్రాద్రి అదే ఇక్కడ అయోధ్యలో ఉన్న రాముడు మేము వెళ్ళి చూడలేము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగా మన రాముడిని కూడా బాగా దర్శించుకున్నాము. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది ముఖ్యంగా చూస్తాను, చాలా మంది మహిళా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి. ఈ నెల 28వ తేదీన ఇక్కడ ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడి నుంచే ఈ వినాయకుడిని నిమజ్జనం కూడా ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇంత సంబంధించి ప్రత్యేక ఫైరింగ్లతో మొత్తం నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ మట్టి ఏదైతే ఉందో ఇప్పటి వరకు పూజలు అందుకున్న గణపయ్య విగ్రహం మట్టిని ప్రజలందరూ పంచే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.